హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కరూర్ వైశ్య బ్యాంకు నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉద్యోగాల విషయానికి వచ్చేంత మనకు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాలు ఇవి 30/4/2019 ఫ్రెండ్స్. ఈ టైం వరకు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నా, క్వాలిఫికేషన్ చూసుకున్నా 28/2/2019 నాటికి కంప్లీట్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ అయితేనేమో 28/2/2019 నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ మాత్రం 28/2/2019 నాటికి కంప్లీట్ అయి ఉండాలి. సో ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఇక్కడ మనకు 10+2+3 అంటే ఏంటంటే ఇంటర్ తర్వాత 3 years కోర్స్ ఏజ్ చేసినప్పటికీ వాళ్ళు ఎలిజిబుల్. అంటే డిగ్రీ వాళ్ళని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు 10+2+5 ఇంటర్ తర్వాత 5 సంవత్సరాల కోర్సు చేస్తారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. అదేవిధంగా 10+2+3+2 అంటే డిగ్రీ ప్లస్ పీజీ చేసేవారు కూడా ఎలిజిబుల్. అదేవిధంగా 10+2+4 అంటే ఇంటర్ తర్వాత బీటెక్ లేదా బీ ఫార్మసీ ఇటువంటి వాళ్ళు కూడా అంటే ఇటువంటి కోర్సులు చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. 50% మార్కులు ఉండాలి, దాని పైగా ఉండాలి. కానీ 50% కన్నా తక్కువగా ఉన్నవారు దీనికి ఎలిజిబుల్ కాదు. అండ్ ఇక్కడ చూసినంత మనకి ఇక్కడ ఓపెన్ యూనివర్సిటీ నుంచి చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కాదు. రెగ్యులర్గా చదివిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అండి. ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళి చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ మనకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. టూ వీలర్ అనేది అతని పేరు మీదుగా ఒకటి ఉండాలని క్లియర్గా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ విత్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్ ఆఫ్ BFSI ప్రోడక్ట్స్ ఈజ్ ప్రిఫర్డ్. సో ఒకవేళ BFSI ప్రోడక్ట్స్ అనేది సేల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫర్ చేస్తామన్నారని కంపల్సరీగా అని ఇవ్వలేదు. వాళ్ళు లేకపోతే మిమ్మల్ని కూడా ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో మనకు వేకెన్సీలు అయితే ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా ఈ బ్యాంకులు ఎక్కడెక్కడైతే ఉన్నావో ఆ బ్యాంకులన్నింటిలో కూడా వేకెన్సీలు ఉన్నాయని ఇవ్వడం జరిగింది మనకు క్లియర్గా. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1/3/1991 నుంచి 28/2/1998 మధ్యలో జన్మించిన వారు ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మనకు 2 stagesలో సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఆన్లైన్ సైకోమెట్రిక్ టెస్టెస్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. సో మనకి ఎక్కడ పిలుస్తారు ఏం కథ అనేది కూడా వాళ్ళే మనకి మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి ఇన్ఫామ్ చేయడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది. అండ్ మీ డ్యూటీ చూసుకుంటే బ్యాంకు ఉన్నటువంటి ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆల్ ఇండియా వైడ్గా బ్యాంక్స్ ఉన్నటువంటి ఏరియాలో మీకు డ్యూటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే www.kvb.co.in. దాని నుంచి కెరియర్స్ పేజ్కి పోయి అప్లై చేయాలి. అండ్ నేను అదంతా కాకుండా డైరెక్ట్గా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇక శాలరీ చూసుకుంటే 18,000కు పైచిలికే ఉంటుంది అని ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. సో ఇది ఇంకొక విషయం ఏంటంటే మీకు సర్వీస్ అగ్రిమెంట్ కూడా మీరు బ్యాంక్ అనేది అగ్రిమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద మీరు ఒక అగ్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. 3 years వరకు మీరు బ్యాంక్ అనేది సేవలు చేస్తామని ఇవ్వాల్సి ఉంటుంది. జాబ్ చూసుకుంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ వర్క్ ఉంటుంది మీకు ఇక్కడ. అండ్ ఎక్కడైనా ఈ బ్యాంకులు ఉన్నటువంటి ప్లేస్లో ఎక్కడైనా పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు. కాకపోతే ఇది కాంట్రాక్ట్ ఉద్యోగాలు అని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు మరొకసారి మైండ్లో ఉంచుకోండి. మేము ఖాళీగా ఉన్నాము, ఎటువంటి జాబ్ ప్రిపేర్ అవ్వట్లేము, మాకు జాబ్ కావాలనుకునే అభ్యర్థులకు చాలా ఉపయోగపడుతుంది ఈ నోటిఫికేషన్ అనేది. సో తప్పకుండా అప్లై చేసుకోండి. మనకు ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. అండ్ చూద్దాం, మనకు లింక్ ఓపెన్ అయిన తర్వాత ఏమైనా అప్లికేషన్ ఫీ ఉంటే కట్టండి, లేకపోతే డైరెక్ట్గా అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన PDF సంబంధించిన లింక్ అండ్ అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ లింకు, అంటే వెబ్సైట్ కాదు డైరెక్ట్గా అప్లై లింక్ ఉంటుంది మీకు. ఆ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా వీడియోని ఫ్రెండ్స్ అందరికీ తెలియపరచండి. చాలామందికి ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగపడకపోయినప్పటికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.